హాయ్ హలో టీటీడీ వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ టెంపుల్కి వచ్చాము. లోపలికి ఎంట్రీ అయ్యాము. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. ఇక్కడ కార్లు అలా వెళ్తూ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కడ కూడా ఎండింగ్ కనిపించలేదు. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల మొత్తం అంతా కార్లతో బళ్ళతో నిండిపోయింది. ఈరోజు సాటర్డే అవడం వల్ల అలా ఫుల్గా రష్ ఉంది. మొత్తానికి మేము మొట్టలొచ్చే దగ్గర అయితే దిగిపోయాము కారు. అక్కడి నుంచి మా ఆంటీ కారు ఎక్కడ పెట్టారో మరి మాకు కూడా కనిపించలేదు. మనమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేద్దాం రండి. మెట్లు ఎక్కుతుండగా మేము కనిపించే విధంగా వీడియో తీయాలంటే ఎలాగో అర్థం కాక పడిపోతానేమో అని భయమేసింది. మొత్తానికి ఎలాగొకలాగా మెట్లకి దండం పెట్టుకుంటూ ఎక్కుతున్నాము. ఇవి నాకు తెలిసి అలిపిరి మెట్లు అనుకుంటున్నాను. తిరుపతిలో అలిపిరి మెట్లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి. మాకైతే తిరుపతికి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. ఇక్కడ మొత్తానికి కొబ్బరికాయ అరటిపళ్ళు కొట్టేసి పెట్టాము దేవుడికి. దీపం కూడా వెలిగించవచ్చు కానీ మేము తేలేదు. అక్కడ చుట్టుపక్కల అంతా వ్యూ బాగా నచ్చిందని వీడియో తీసుకున్నాము. మేము అలాగ చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఎవరో మెట్లకి బొట్లు పెడుతూ వస్తున్నారు. సేమ్ తిరుపతిలో పెట్టినట్టే ఇక్కడ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా పెడతాము అలాగా. ఆవిడే కాదు ఇంకా చాలామంది అలా పెట్టుకుంటూ వచ్చారు బొట్లు. అలా ఎన్ని మెట్లు ఉంటాయో అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నాకు తెలిసి 108 ఉంటాయి మెట్లు. ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఇది కూడా తిరుపతిలా ఇంచుమించు దగ్గరకు వచ్చేస్తుంది నాకు తెలిసి. మాకైతే చాలా బాగా నచ్చింది ఆ వ్యూ. మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండడం. మేమైతే కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోతున్నాము లోపలికి. మాకైతే ఆ వ్యూ మొత్తం చాలా బాగా నచ్చింది. అందుకే అక్కడి నుంచి కదలలేదు. చుట్టూ తీసుకుంటూ అలా తీసుకున్నాం వీడియో. చూడండి ఎంత అందంగా ఉందో తీసుకుంటుంటే. అంత వ్యూ మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండడం ఎంత బాగుందో. ఇక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటే ఇక్కడ అలవేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారు ఉన్నారు. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపల దర్శనానికి వెళ్తుంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుడ వాహనం ఉంది. దాని ఎదురుగా వెంకటేశ్వర స్వామి చూడండి. లోపల అయితే వెళ్ళనివ్వలేదు. బయటకు వచ్చేసాం దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకోవడానికి. ప్రసాదం అయితే లడ్డు తీసుకుంటున్నాము. ఒకటి లడ్డు 50 రూపీస్ అంట. తిరుపతి లడ్డు లాగే చాలా టేస్టీగా ఉందండి. లడ్డు ప్రసాదం ఇచ్చేసిన తర్వాత నార్మల్గా అన్నం ప్రసాదం ఇచ్చారు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఈరోజు చాలాసేపు లైన్లో నించొని దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్